సదుద్దేశమా? మేము చేసేది చేసేస్తాం, మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాం, అధికార పార్టీకి కొమ్ము కాస్తాం, అయినా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తీరు. తాజాగా ఎన్నికల సంఘం బదిలీ చేసిన కొన్ని జిల్లాల ఎస్పీల స్థానంలో మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లను సీఎస్ ప్రతిపాదించడం, వారిని జిల్లా ఎస్పీలుగా ఈసీ నియమించడంపై శుక్రవారం ఈనాడులో వీళ్ళ కొత్త ఎస్పీలు శీర్షికన వచ్చిన కథనంపై సీఎస్ ఉలిక్కిపడ్డారు. దాన్ని ఖండిస్తూ సుదీర్ఘ వివరణిస్తూ శుక్రవారం లేఖ విడుదల చేశారు. అలాంటి కథనాల వల్ల అధికారులు విశ్వాసం సన్నగిలుతుందని, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు అది ప్రమాదమని తెగ బాధపడిపోయారు. ఈనాడు కథనానికి దురుద్దేశాలను ఆపాదించేందుకు ప్రయత్నించారు. పైగా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ పసలైన వాదన తెరపైకి తెచ్చారు. సీఎస్ విడుదల చేసిన ఆ లేఖను లోతుగా పరిశీలిస్తే ఆయన వాదనలోని డొల్లతనం బయటపడుతుంది అంటూ, ఒకప్పుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడితే చంద్రబాబు తరపున ఈనాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉండేది, ఆయన వెర్షను ఈయన వెర్షన్ అనేసి. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆనాడు రాజకీయ సంక్షోభంలో ఎన్టీఆర్ని గద్దెదించి చంద్రబాబు నాయుడిని పైకెక్కించడం కోసం ఎలాంటి ప్రయత్నం అయితే చేస్తుందో, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈనాడు చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, జగన్ని తొక్కడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, అంటే బరి తెగించిన జర్నలిజం, నీచ జర్నలిజం, నికృష్టమైనటువంటి జర్నలిజం ప్రారంభించింది. అదేంటి అంటే తామేదో వ్యవస్థలతో పోరాడుతున్నట్టుగా. ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటి వాళ్ళు ఐఆర్ఎస్లు ఐపీఎస్లు వీళ్ళిద్దరూ కూడా ఐఆర్ఎస్లు అయిపోయారు. ఎస్, కరెక్టే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతే ఉంటారు. ప్రభుత్వంలో ఎవరుంటే ఆడుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ వెనకాల ఉండట్లేదా? ఇప్పుడు రేవంత్ వెనకాల ఉండట్లేదా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పని చేస్తారు. ప్రవీణ్ ప్రకాష్ చిన్న ఎగ్జాంపుల్. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా రోడ్ల విస్తరణని వివాదాస్పదమైంది. ఆయన ఆ కారణంగా మెయిన్ స్ట్రీమ్ ఉద్యోగాలే కోల్పోయాడే. మరి అదే ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని జగన్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాన్ని ఊరు వాడ బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదుడు. ఎందుకు? జగన్ చెప్పిన పని చేస్తున్నాడు. జగన్ ఎందుకు చెప్పాడు? ఆయన పర్సనల్ పని చెప్పాడా? ముఖ్యమంత్రి హోదా. అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా ఉండాలంటే జగన్ వచ్చిన తర్వాత కూడా వ్యతిరేకించి జగన్ని ఏ పని చేయనీయకుండా అడ్డుపడతా ఉండాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీతో కూడినటువంటి అధికారులు. అదే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడైతే ఇసుకని ఉచితం అని చెప్పేసి వదిలేసినా సరే, అవును సార్ మీరు సూపర్గా చేస్తున్నారు సార్ అని చెప్పాలి. అట్లాగే వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూములు ఓపెన్ చేసి మినీ బార్లు ఓపెన్ చేస్తే అవును సార్ అని చెప్పి ఐపీఎస్ ఎక్సైజ్ ఐపీఎస్ చెప్పాలి. అట్లా చెప్పేటటువంటి వాడు చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాడు. అలా కనుక జగన్కి చేస్తే వాడు దుర్మార్గుడు. వాడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి భాష ఆ తరహాలో. ఓవరాల్గా చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించడం కోసం డీజీపీ, చీఫ్ సెక్రటరీ టోటల్ ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలి. ఈ 40 రోజులలో ప్యానిక్ క్రియేట్